నీ అనాది ప్రణాళికలో చూడండి, పరిశుద్ధ గ్రంథంలో వచ్చి వాక్య భాగాన్ని ప్రభు యొక్క సన్నిధిలో మనము ఇప్పుడు చదువుతాము. కీర్తనకారులు రాసినటువంటి 38వ కీర్తనలో ఒక వాక్య భాగాన్ని ఈ సందర్భంలో మనం చదువుతాము. 38వ కీర్తన 5వ చరణాన్ని చదువుతాము. నా మూర్ఖత వలన కలిగిన నా గాయము దుర్వాసన గలవై స్రవించుచు ఉన్నవి. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను. దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. నా నడుము తాపముతో నిండి ఉన్నది. నా శరీరంలో ఆరోగ్యము లేదు. నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను. నా మనోవేదనను బట్టి కేకలు వేయించున్నాను. దేవునికి స్తోత్రాలు. దేవుని బిడ్డ, చదవబడిన ఈ యొక్క వాక్య భాగంలో కీర్తనకారుడైన దావీదు మహారాజు ఈ యొక్క కీర్తన రాస్తూ ఉన్నాడు. తన యొక్క దైనందిన జీవితంలో కొన్ని లోటుపాటులు కలిగినట్టుగా చూడగలుగుతున్నా. తన యొక్క విశ్వాస సంబంధమైన జీవితంలో కొంత ఆయన నడిచేటువంటి యొక్క ఆ విశ్వాసంలో సన్నగిలిపోయినట్లుగా, బలహీనుడైనట్లుగా దేవుని వాక్యం చూడగలుగుతున్నాం. అయితే ఈ కీర్తన ఆయన రాస్తున్నాడు, నా మూర్ఖత వలన కలిగిన గాయములు దుర్వాసన గలవై స్రవించుచు ఉన్నది అని దేవుని యొక్క వాక్యం చూడగలుగుతున్నాం. అంటే తన యొక్క జీవితంలో కొన్ని మూర్ఖమైనటువంటి పనులు చేశాడు. ఆయన కొన్ని మూర్ఖ స్వభావం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ప్రార్థనా పరుడే, విశ్వాస వీరుడే, దేవుని అభిషేకం కలిగిన వాడే, దేవుని ఆత్మచేత నడిపించబడినటువంటి వాడే, ఇశ్రాయేలు ప్రజలకు 40 సంవత్సరాల ఏకచక్రాధిపత్యంగా మరియు వాటమి లేకుండా ఏలినటువంటి వాడే. కానీ కొన్ని సందర్భాల్లో మూర్ఖత్వం కలిగినటువంటి వ్యక్తిగా మనం చూడగలుగుతున్నాం. మూర్ఖ స్వభావం కలిగిన వ్యక్తిగా మనం చూడగలుగుతున్నాం. అయితే ఆయన దాన్ని ఒప్పుకుంటున్నాడు. నా మూర్ఖత వలన నాకు కొన్ని గాయాలు కలిగాయని వాక్యంలో చూడగలుగుతున్నాం. నిజమే దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో మూర్ఖత్వం అనేది మన యొక్క విశ్వాస జీవితాన్ని పాడు
మన యొక్క ఆత్మ సంబంధమైన జీవితంలో పతనావస్థలోకి తీసుకొని వస్తుంది అనేది దేవుని యొక్క వాక్యం చూడగలుగుతున్నాం. ప్రజలందరూ యుద్ధం చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ ప్రాణాన్ని అరిచేతిలో పెట్టుకుని యుద్ధం చేస్తూ ఉంటే ఈ వ్యక్తి ఏమో మేడ మీద తిరుగుచూ చూడరాని దృశ్యం చూసి తన జీవితంలో పాపంలో పడిపోయాడు. అందును బట్టి తన జీవితంలో ఎన్నో శ్రమలకు, ఎన్నో కష్టాలకు, ఎన్నో బాధలకు గురయ్యాడు. ప్రజలందరూ యుద్ధం చేసుకుంటే, దేవా నా ప్రజలు యుద్ధంలో గెలవాలి, వాళ్ళు చక్కగా రావాలి అని మోకరించి ప్రార్థన చేయవలసిన వ్యక్తి, దేవుని ఆరాధించవలసిన వ్యక్తి, దేవుడు బలమును చూడవలసినటువంటి వ్యక్తి సాయంకాలమున మేడ ఎక్కి తన జీవితంలో పాపాన్ని కొని తెచ్చుకున్నటువంటి వ్యక్తిగా చూడగలుగుతున్నాం. అదే మూర్ఖత్వం అని దేవుని వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. అదే చెప్తున్నాడు, నా మూర్ఖత వలన కలిగిన గాయములు దుర్వాసన గలవై శ్రమించుచు ఉన్నది. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతులనే సంచరించుచున్నాను. నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరములో ఆరోగ్యము లేదు, నేను సొమ్మసిల్లి ఉన్నాను. కాబట్టి నడుము తాపముతో నిండి ఉన్నదట, శరీరంలో ఆరోగ్యము లేదట, తరువాత సొమ్మసిల్లిపోయాడట, మనోవేదన బట్టి కేకలు వేయించున్నాను. ప్రభువా నా అభిలాషంతో నీకే కనబడదు కదా, నా నిట్టూర్పు నీకు దాచబడి ఉండలేదు, నా గుండె కొట్టుకొనుచున్నది, నా బలము నన్ను విడిచిపోయేను, నా కనుదృష్టి తప్పిపోయేను, నా స్నేహితులు నేను చెలికాంటును, నా తెగులు చూసి ఎడమగా నిలుచుచున్నారు, నా బంధువులకు దూరముగా నిలుచుచున్నాను, నా ప్రాణం తీర్చుచువారు ఉరివడ్డుచు ఉన్నారు. దేవుని బిడ్డలారా, దావీదు యొక్క జీవితంలో జరిగిన సంఘటన, దావీదుకి ఎందుకు కష్టాలు వచ్చాయి, దావీదుకి ఎందుకు బాధలు వచ్చాయి, దావీదు యొక్క జీవితంలో ఎందుకు మరియు బలహీనుడయ్యాడు అంటే ఆయన మూర్ఖత్వం వలన చేసినటువంటి కార్యమని దేవుని యొక్క వాక్యం శ్రమిస్తుంది. నిజమే, మూర్ఖత్వం అనేది దేవుని యొక్క సన్నిధిలో మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేదిగా, మన ఆత్మీయ జీవితాన్ని పతనం చేసేదిగా, మన ఆత్మీయ జీవితాన్ని సన్నగిల చేసేదిగా ఉంటుందనేది దేవుని యొక్క వాక్యం శ్రమిస్తుంది. దాని ద్వారానే మనకు గాయాలు కలుగుతాయి, దాని ద్వారానే మనకు కష్టాలు కలుగుతాయి, దాని ద్వారానే మనకు శ్రమలు కలుగుతాయి, దాని ద్వారానే మనకు ఇబ్బందులు కలుగుతాయి, దాని ద్వారానే మన జీవితం పతనమైపోతుంది. ఎప్పుడైతే ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతూ ఉంటామో, ఆత్మీయ జీవితం నడుస్తూ ఉంటామో, ఆత్మీయ జీవితంలో బలం పొందుకుంటామో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఒక ఆత్మీయుడు నడవలసినటువంటి త్రోవలు నడవకుండా మూర్ఖమైనటువంటి ఆలోచనలకు వెళ్ళిపోతే, చూసారా, కొంతమంది మూర్ఖంగా జీవిస్తారు. ఎంత చెప్పినా కానీ వాడు వినదన్నమాట. మూర్ఖ స్వభావాన్ని వారు దాన్ని బట్టి నడుస్తూ ఉంటారు. దావీదు యొక్క జీవితంలో మరలా తెప్పరిల్లుతాడు, దేవా నా మూర్ఖత్వం వలన నాకు అనేకమైన గాయాలు కలిగినాయి. ఆ గాయాలు ఏ విధంగా ఉన్నాయంటే దుర్వాసన కలిగినటువంటివై. చూసారా, ఆయన చేసినటువంటి తప్పులు, ఆయన చేసినటువంటి అపరాధములు, ఆయన చేసినటువంటి ఇదిగో భయంకరమైనటువంటి దేవుడికి ఆయాసకరమైనవి అవి దుర్వాసన గలవై శ్రమిస్తూ ఉన్నాయట. ఆ దుర్వాసన గలవై అవన్నీ చూసిన తర్వాత వచ్చి నా జీవితం ఈ విధంగా ఉందా, నా బ్రతుకు ఈ విధంగా ఉందా, నేను ఇలాంటి ఘోరమైన పాపం చేశానా, అందుకే నా జీవితంలో గాయాలు కలిగాయని మరలా దేవా నా అభిలాషంతా నీకు తెలుసు కదా, నా బంధువులు నాకు దూరం అయిపోయారయ్యా, నా స్నేహితులు నన్ను చూసి గౌరవం లేకుండా ఉన్నారు తండ్రి అని ప్రభు యొక్క సన్నిధానంలో దావీదు చెప్తున్నట్టుగా దేవుని యొక్క వాక్యాన్ని చూడగలుగుతున్నాను. దేవుని బిడ్డలారా, ఈ గాయాలు ఏ గాయాలు అంటే పాపము వలన కలిగిన గాయాలు అని ప్రభు పేర మీకు తెలియపరుస్తున్నాం. దేవునికి స్తోత్రాలు. రెండవ గాయాల గురించి మీకు తెలియపరుస్తూ చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయము 34వ వాక్యాన్ని చదువుతాం. అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి అతని వాహనం మీద ఎక్కించి ఒక పూట కూలవాని ఇంటికి తీసుకొని పరామర్శించను. మరునాడములు 2 దేనారములు తీసి ఆ పూట కూలవానికి
ఇచ్చారు. దేవునికి స్తోత్రాలు చెబుతారు. దేవుడు బిడ్డలారా, ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగంలో ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళుతున్నాడు. చూసారా, యెరూషలేము అంటే రొట్టెల ఇల్లు. యెరూషలేము అంటే దేవుడి సింహాసనం ఉన్నటువంటి స్థలం. అది యెరూషలేమును కోరుకున్నాడు దేవుడు. చూసారా, యెరూషలేము కొరకు ప్రార్థన చేయండి అని వాక్యం సెలవిస్తుంది. యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, యెరూషలేము చుట్టూ కూడా కొండలు ఉంటాయి. అయితే యెరూషలేము అంటే ఆశీర్వాదకరమైనటువంటి దేశము, రొట్టెల ఇల్లు, దీవెనకరమైన ప్రాంతం. ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వస్తున్నాడట. ఏమండి, యెరూషలేము ఆశీర్వాదకరమైన దేశాన్ని, దీవెనకరమైన దేశమును, ఆరోగ్యకరమైన దేశాన్ని విడిచిపెట్టి శాపగ్రస్తమైనటువంటి దేశానికి ఎందుకు రావాలి? యెరికో పట్టణానికి ఎందుకు రావాలి? బైబిల్లో యెరికో పట్టణానికి ఉన్నటువంటి యొక్క మూలాలు ఏమిటంటే, యెరికో శపించబడినటువంటిదిగా మనం చూడగలుగుతాం. ఇశ్రాయేలు ప్రజలు యెరికో కోటగోడల చుట్టూ తిరిగినప్పుడు యెరికో కోటగోడలు కూలిపోయినట్టుగా చూడగలుగుతున్నాం. ఎవడైతే యెరికో కోట గోడల యొక్క గుమ్మాన్ని కడతాడో, గుమ్మాన్ని నిలబెడతాడో, దానికి పునాది వేస్తాడో, వాడి జ్యేష్ఠ కుమారుడు, వాడి ప్రథమ కుమారుడు, వాడి రెండవ కుమారుడు చస్తాడు అని దేవుని వాక్యం చూడగలుగుతున్నాం. అంత శాపగ్రస్తమైన దేశానికి ఆ వ్యక్తి దిగి వస్తున్నట్టుగా దేవుని యొక్క వాక్యం చూస్తాం. కొంత దూరం వచ్చిన తర్వాత అతడు దొంగల చేతులు చిక్కాడు. దొంగ ఏం చేస్తాడు? వాక్యం ఏం చెబుతుంది దొంగ గురించి? దొంగ దోచుకోవడానికి వస్తాడు, నాశనం చేయడానికి వస్తాడు, హత్య చేయడానికి వస్తాడు అని యోహాను సువార్తలో మనం చూడగలుగుతాం. అయితే ఆ దొంగ ఆ యొక్క యెరికో ఆ పట్టణానికి వచ్చేసరికి అతని యొక్క వాహనాన్ని దొంగిలించినట్టుగా, అతని వస్త్రాలు దొంగిలించినట్టుగా, దొంగిలించడం మాత్రమే కాదు, ఆయన కొరప్రాణంతో కొట్టి అక్కడ పడేసిపోయినట్టుగా దేవుని యొక్క వాక్యం చూడగలుగుతున్నాం. దేవుని బిడ్డలారా, ఈ గాయాలు ఏ గాయములు అంటే, ఆత్మీయ జీవితంలో దిగజారిపోయినప్పుడు, ఆత్మీయ జీవితంలో బలహీనమైనప్పుడు, ఆత్మీయ జీవితంలో సన్నగిలిపోయినప్పుడు, ఆత్మీయ జీవితంలో మరి పాతాళంలోకి వెళ్ళిపోయినటువంటి సందర్భాల్లో గాయాలు కలుగుతాయనేది దేవుని వచనాన్ని బట్టి ప్రభు సన్నిధిలో మీకు తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో ఎదగవలసిన వ్యక్తి, ఆత్మీయ జీవితంలో పోరాడవలసిన వ్యక్తి, ఆత్మీయ జీవితంలో ప్రార్థించవలసిన వ్యక్తి, ఆత్మీయంగా బలపడవలసినటువంటి వ్యక్తి, ఆత్మీయంగా దేవుడితో సహవాసం చేయవలసిన వ్యక్తి ఏమైపోయాడంటే ఆత్మీయంగా దిగజారిపోయాడు. ఆత్మీయ జీవితంలో ఇదిగో మరియు అంతకంతకు మరియు దిగజారిపోయినట్టుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూడగలుగుతాం. దేవుడికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ విధంగా ఆత్మీయ జీవితంలో బలహీనమైనప్పుడు, ఆత్మీయ జీవితంలో సమస్యలిపోయినప్పుడు, ఆత్మీయ జీవితంలో నలిగిపోయినప్పుడు గాయాలు కలగవా? గాయాలు కలుగుతాయి కదా. చెప్పండి, ఒక ఆత్మీయుడు దేవుడితో సహవాసం చేయాలి, ఒక ఆత్మీయుడు దేవుడితో ఉండాలి, ఒక ఆత్మీయుడు ప్రార్థన చేయాలి, ఒక ఆత్మీయుడు దేవుడిని ఆరాధించాలి, ఒక ఆత్మీయుడు దేవుడిని మహిమపరచాలి. మరి దేవుడిని మహిమపరచకుండా, దేవుడిని ఆరాధించకుండా, దేవుడిని స్తుతించకుండా ఉంటే ఆత్మీయ జీవితానికి ఆత్మీయుడికి గాయాలు కలగవా? కలుగుతాయి. అదే ఆత్మీయ జీవితంలో సన్నగిలిపోయినప్పుడు కలిగేటువంటి గాయాలు అని దేవుని యొక్క వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. ఆ తరువాత మరియు ఒక లేవీయుడు వచ్చినట్లుగా, ఆ తరువాత ఒక యాజకుడు వచ్చినట్టుగా వాళ్ళందరూ కూడా పక్కకు వెళ్ళిపోయారు. కానీ ఒక సమరయుడు వచ్చి అతని దగ్గరికి వచ్చి, అతడు పడి ఉన్నటువంటి స్థలానికి వచ్చి, మరియు అతడు కొరప్రాణంతో ఉండగా అతను లేవనెత్తి అతని గాయాలు కట్టి అతని వాహనం మీద ఎక్కించుకొని పూటకోల వాడి దగ్గరికి తీసుకొని వెళ్ళినట్టుగా దేవుని యొక్క వాక్యాలను చూడగలుగుతున్నాం. దేవుడికి స్తోత్రాలు. ఆ పూటకోల వానికి 2 ధ్యానాలు ఇస్తాడు. ఇంకేమైనా ఇతని ఎడలను ఖర్చు చేస్తే మరలా వచ్చినప్పుడు నీకు ఇస్తాను అని ఆ సమరయుడు చెప్పినట్టుగా దేవుని వచనాల్లో మీకు తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రాలు. 3 విషయాలు కూడా ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తాను. చూడండి, 3 విషయాలు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 4, 5, 6 వాక్యాలు చదువుతాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 4, 5, 6 వాక్యాలు చూడండి. పాపిష్టి జనమా, పాపిష్టి జనమా, దోషభరితమైన
దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషితులు ఆయన విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయుచు ఎలా కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నారు. ప్రతి వాని గుండె బలహీనమైన అరికాలు మొదలుకొని స్వస్థత కొంచెమైన లేదు. ఎక్కడ చూచిన గాయములు, దెబ్బలు, పచ్చిపుండు అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో. చూసారా దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదువుతాం అన్నమాట. 6వ వచనములో అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుళ్ళు అవి పిండబడలేదు, అవి కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. ఈ గాయాలు దేని వల్ల కలిగాయి అంటే అక్కడ మనం ఒక వాక్యాన్ని చూడగలుగుతాం. మన 5వ వచనంలో నిత్యము తిరుగుబాటు చేయొచ్చు మీరే అలా ఇంకా. ఇవి దేని ద్వారా జరిగాయి ఈ గాయాలు అంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుడి మీద తిరుగుబాటు చేశారు. ఏమండి, దేవుడి మీద తిరుగుబాటు చేస్తే వాళ్ళు ఏం వర్ధిల్లుతారు? దేవుని మీద తిరుగుబాటు చేస్తే వాళ్ళు ఏం ఆశీర్వదించబడతారు? దేవుని మీద వారు తిరుగుబాటు చేశారు. దేవుడు ఆకాశం నుండి వారికి మన్నాను కురిపించాడు. బండలు పగలగొట్టి మధురమైన జలాన్ని ఇచ్చాడు. విన్నారా? మాకు మాంసం కావాలి, మాకు మాంసం కావాలి అంటే దేవుడు మోకాళ్ళలోకి కురేళ్లు పంపించినట్టుగా చూడగలుగుతున్నాం. ఒక మనిషి నడవగలిగినంత దూరము చూసారా, ఒక దిన ప్రయాణం అంతా దాదాపుగా మరి ఇంచుమించు ఇక్కడ నుండి ఖమ్మం వరకు కూడా నడవగలిగినంత మోకాళ్ళలోకి కురేళ్లను దేవుడు కురిపిస్తాడు. మాంసం కావాలి అంటే చూసారా, వాళ్ళు ఇక దొరికిందే దేవ సహాయం అన్నట్టుగా, ఇక దొరికిందో దొరకదో అన్నట్టుగా, చాలా రోజులు తినక మాంసం అన్నట్టుగా అందరూ కూడా సమకూర్చుకున్నారు. సమకూర్చుకొని బాగా తిన్నటువంటి మాంసం వారి పళ్ళలో ఇరుక్కొని పోయినట్టుగా చూడగలుగుతున్నాం. అంటే మాంసాపేక్ష కలిగినటువంటి వారు, తిండికి ఆతురపడేటువంటి వారు, తిండి మీద వ్యామోహం కలిగినటువంటి వారు. అయితే ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజలు దేవునికి కోపాన్ని పుట్టించినట్టుగా చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. చూసారా, వారు నడుస్తున్నప్పుడు 40 సంవత్సరాలు నడిచినప్పుడు వారి పాదాలు వాసిపోలేదట. లేఖనం ఏమంటుందంటే వారు ఎప్పుడైతే ఐగుప్తు నుండి బయలుదేరారో వాళ్ళ యొక్క వస్త్రాలు మాసిపోలేదట. వాళ్ళ కాళ్ళు మాసిపోలేదు, వాళ్ళ వస్త్రాలు మాసిపోలేదు. దేవునికి స్తోత్రాలు. మన వస్త్రాలు ఇప్పుడు వేసుకుంటే సాయంత్రం కల్లా వాసన వచ్చేసింది. చూసారా, వారు వేసుకున్నటువంటి వస్త్రాలు మాసిపోలేదు. అది ఎప్పుడు చూసినా కానీ తెల్లగా మెచ్చిపోయినట్టుగా దేవుడు చేసింది. ఎంత గొప్ప దేవుడికి, ఎంత మంచి దేవుడు. ఒక చిన్న పిల్లవాడు వారు బయలుదేరేటప్పుడు వాళ్ళు వేసుకున్నటువంటి వస్త్రము కూడా కొరసగాలేదని బైబిల్ చెబుతుంది. చూసారా, అంత పిల్లోడు ఒక నిక్కరు ఒక షర్ట్ వేసుకుంటే అతడికి 25 సంవత్సరాలు వచ్చేసరికి ఆ నిక్కరు కూడా మరియు కొరచగాలేదు. అతడు పెరుగుతున్న కొలది దేవుడు ఆ విధమైన అద్భుతాలు చేశాడు. దేవుని అద్భుతం అది. ఎట్లా జరిగిందాయా, అట్లా సాధ్యమేనా అనడానికి మనకు రూల్ లేదు. దేవుడు చేసే కార్యం అది. దేవునికి స్తోత్రాలు. దేవుడు జరిగిస్తాడు, దేవుడు అద్భుతాన్ని జరిగిస్తాడు, దేవుడు ఆశ్చర్యకార్యాన్ని జరిగిస్తాడు. ఆయనకు అసాధ్యమైన కార్యం లేదు. చూసారా, లేఖనం ఏమంటుందంటే ఆయన పగలు మేఘ స్తంభముగా రాత్రి అగ్ని స్తంభముగా ఉన్నట్టుగా చూడగలుగుతున్నాం. అయితే ఇశ్రాయేలు ప్రజలకు ఎండ రాకుండా దేవుడు ఏం చేశాడంటే మేఘాన్ని అడ్డు తీసుకొచ్చాడట. ఆ మేఘం అడ్డొచ్చిన తర్వాత వారి ఎండలో వారికి ఏ విధంగా ఉందో తెలుసా? మంచి ఎండాకాలంలో ఒక ఏసీ ఆన్ చేస్తే ఎంత గ్రేడ్ లో పెడితే చలుస్తుందో అంతగా దేవుడు వాళ్ళకి చల్లదనాన్ని ఇచ్చాడు. ప్రభు స్తోత్రాలు. చలిపెట్టింది అలా ఎండాకాలం, అంతగా దేవుడు తోడుగా ఉన్నాడు. బండలు పగలగొట్టి మధుర జలాన్ని ఇచ్చాడు. వస్త్రాలు మాసిపోకుండా, చెప్పులు తెగిపోకుండా, వారు వేసుకున్న చెప్పులు కూడా తెగిపోలేదట. వారు వేసుకున్న చెప్పులు అరిగిపోలేదని వాక్యం సెలవిస్తుంది.
చూసారా సంవత్సరానికి ఎన్ని చెప్పులు మారుస్తున్నాం మనం? చెప్పండి. కొంతమంది చెప్పులు తొడిగితే ఒక పక్కే అరిగిపోతాయి, ఒక పక్కంతా అరిగిపోయి ఒక పక్కంతా ఆ ఉబ్బినట్టుగా మనం చూడగలుగుతాం. కొంతమంది చెప్పులు గొడ్డలు తెగిపోతా ఉంటాయి, ఫినిషులు పెడుతూ ఉంటారు. కానీ దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పులు తెగిపోకుండా, చెప్పులు అరిగిపోకుండా, కాళ్ళు వాసిపోకుండా, వస్త్రాలు వాసిపోకుండా, ఎండ తగలకుండా మాంసం నీడనిచ్చినటువంటి దేవుడు. అయితే వాళ్ళు ఏం చేశారంటే దేవుడి మీద తిరుగుబాటు చేశారట. ఏ దేవుడు? ఏ దేవుడు అండి? ఎంత ప్రార్థన చేసినా కానీ మాకేం సాయం రావట్లేదు, ఎంత ప్రార్థన చేసినా కానీ మా అమ్మాయి పెళ్లి కావట్లేదు, ఎంత ప్రార్థన చేసినా మా ఆవిడకు ఉద్యోగం రావట్లేదు, ఎంత ప్రార్థన చేసినా ఇల్లు కట్టుకోవడానికి దేవుడు సహాయం చేయట్లేదు. ఏ దేవుడు అండి అనేటువంటి గునికి సరిగేటువంటి వాడిని మనం చూడలేము. చూస్తూనే ఉన్నాం. దేవుడు మాకేం మేలు చేస్తాడని మేము ప్రార్థనకు రావు, మేము మందిరానికి రావు అనేటువంటి వాళ్ళు మనం చూడగలుగుతున్నాం. కానీ దేవుడు బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు దేవుడి మీద తిరుగుబాటు చేశారట. అదే వాక్యాన్ని మనం చదువుతున్నాం అన్నమాట. ఇంకేలా మీరు తిరుగుబాటు చేస్తారు? ఇదిగో మీరు ఇంకా ఎందుకు ఆ విధమైనటువంటి తిరుగుబాటు జీవితాన్ని కలిగి ఉన్నారు అని దేవుడు చెప్తున్నట్టుగా చూస్తున్నాం. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేలా ఇంకా కొట్టబడదురు. ప్రతి వాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వారి గుండె బలహీనమైనని దేవుని యొక్క వాక్య భాగంలో చూడగలుగుతున్నాం. ఈ గాయాలు ఏ గాయాలంటే తిరుగుబాటు వల్ల కలిగినటువంటి గాయాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి గాయాలు ఏమిటి అంటే మూర్ఖత్వం వలన కలిగినటువంటి గాయాలు, అంటే మరియు పాపం వలన కలిగినటువంటి గాయాలు. రెండవ గాయాలు ఏమిటంటే ఆత్మీయ జీవితంలో పతనమైపోయినటువంటి సందర్భాలు కలిగినటువంటి గాయాలు. మూడవ గాయాలు ఏమిటంటే దేవుడి మీద తిరుగుబాటు చేసినటువంటి వారికి కలిగినటువంటి గాయాలు అని దేవుని యొక్క వచనాన్ని బట్టి ప్రభు యొక్క సన్నిధిలో మీకు తెలియపరుస్తున్నాను. నాలుగో విషయాలు కూడా మీకు చెప్పి నేను ముగిస్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూడండి, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 29వ వాక్య భాగాన్ని చదువుదాం. 23వ అధ్యాయము 20. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడము, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి, ద్రాక్ష రసముతో రొట్టుపుచ్చు వారికే కదా కలిపిన ద్రాక్ష రసము రుచి చూడ చేరు వారికే కదా ద్రాక్ష రసము మిక్కిలి ఎర్రబడును, చూడను, త్రాగుటకు రుచిగా ఉండగా దాని వైపు చూడదుము. అది సర్పం వలె కలుచును, కట్ల పాము వలె కలుచును, కాటు వేయును, విపరీతమైనవి నీ కన్నులు కనపడు. చూసారా, ఇక్కడ నాలుగవ గాయాలు ఎవరికి అంటే ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయాలు, కారణము లేని గాయాలు ఎవరికి కలుగుతాయి? ఎవరికి కలుగుతాయి గాయాలు? ఎవరికి కలుగుతాయి? చూసారా, మన కొన్ని సందర్భంలో వారన్న మాటలు చాలా నాకు గాయపరచబడ్డట్టుగా అని మనం అంటాం. అంటే గాయము అంటే మనకు కలిగేటువంటి నష్టం అదొక గాయమే, ఒక కీడు ఒక గాయమే, ఒక శ్రమ ఒక గాయమే. విన్నరా, ఒక దెబ్బ మాత్రమే గాయం కాదు. ఇక్కడ ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి హేతువు లేనటువంటి యొక్క గాయములు అని దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతున్నాం. కారణం లేని గాయాలు ఎవరికి కలుగుతూ ఉంటాయి? కారణం లేని శ్రమలు ఎవరికి కలుగుతూ ఉంటాయి? కారణం లేని ఇబ్బందులు ఎవరికి కలుగుతూ ఉంటాయి అంటే అక్కడ జవాబు ఏమిటి అంటే 30వ వచనంలో ద్రాక్ష రసముతో మొద్దు పుచ్చు వారికే కదా కలిపిన ద్రాక్ష రసము రుచి చూడ చేరు వారికే కదా ద్రాక్ష రసం మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతలాడుచుండగను, త్రాగుటకు రుచిగా ఉండగా దాని వైపు చూడకము. ఒకవేళ చూసిన వరకు అది సర్పం వలె నేను కలుస్తుంది, కట్ల పాము వలె. దేవుని బిడ్డలారా, ఎవరికి ఈ యొక్క గాయాలు అంటే వాక్యం సెలవిస్తుంది, ద్రాక్షరసం త్రాగే వాళ్లకు, మందు త్రాగే వాళ్లకు, సారా తాగే వాళ్లకు, బ్రాందీ తాగే వాళ్లకు, విస్కీ తాగే వాళ్లకు, రమ్ము తాగే వాళ్లకు వీరికి గాయాలు కలుగుతాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇదిగో నా కుమారుడా, దాని వైపు నువ్వు చూడకము,
ఒకవేళ నువ్వు చూసే వరకు అది సర్పం వల్ల నీకు కాటి వేస్తుంది. నా కుమారుడు దాని వైపు చూసే వరకు అది కట్టపాము వల్ల నిన్ను కలుస్తుంది. నీ జీవితం పాడైపోతుంది, నీ కుటుంబం పాడైపోతుంది, నీ కుటుంబం ఆగమైపోతుంది, నీ జీవితం ఆగమైపోయింది కనుక ఇదిగో నీకు గాయాలు కలుగుతాయి. దాని వైపు నువ్వు చూడవద్దు, ఆ ద్రాక్షరసం వైపు చూడవద్దు, దాని నువ్వు దగ్గరకు తీసుకోవద్దు. దానివల్ల నీకు కీడు కలిగిద్దని దేవుని యొక్క వాక్యం చూడగలుగుతాం. దేవుని బిడ్డలారా, అనేకులకి ఎందుకు శ్రమలు కలుగుతూ ఉన్నాయి, ఎందుకు నష్టం కలుగుతున్నాయి? ద్రాక్షరసంతో ముద్దు పుచ్చేవారి కాట, ద్రాక్షరసం త్రాగేవారి కాట, మందు తాగేవారి కాట, లోక సంబంధమైనటువంటి ఈ యొక్క ఆచారాన్ని పాటించినటువంటి వారి కాట మంద దృష్టి కలిగి ఉంటారట, కష్టాలు నష్టాలు కలిగి ఉంటారని దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. కనుక దేవుని యొక్క సన్నిధిలో, దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క సన్నిధానంలో మీకు చెప్పినటువంటి ఆ 4వ విషయం ఏమిటి అంటే, మరియు త్రాగుట వలన కలిగే గాయాలు. ఏ గాయాలకి? త్రాగుట వలన కలిగే గాయాలు. త్రాగితే శ్రమలు వస్తాయి. బైబిల్ చెప్తుంది, త్రాగుబోతులు, తిండిబోతులు దరిద్రులైపోతారట, చింపిరి గుడ్డలు ధరించుటకు కారణమవుతారని వాక్యం సాగిస్తుంది. అయ్యే గాయాలు, గాయాలు వట్టి గాయాలు, వట్టి గాయాలు. ఆ గాయాలు ఎందుకు కలుగుతూ ఉంటాయంటే త్రాగినటువంటి వారికి గాయాలు కలుగుతాయని దేవుని యొక్క వచనాన్ని బట్టి ప్రభు యొక్క సన్నిధిలో మీకు తెలియపరుస్తున్నాం. కనుక ఈ గాయాల నుంచి విడుదల పొందాలి అంటే, ఈ గాయాన్ని తగలకుండా ఉండాలి అంటే, ఇదిగో 2025 సంవత్సరాల క్రిందట నా ప్రభువు యేసుక్రీస్తు వారు గాయాలు పొందాడు. ఆయన దేవునికి స్తోత్రం. ఆయన నీ కొరకు గాయపరచబడ్డాడు, ఆయన నీ కొరకు పక్కలో గాయాలు పొందాడు, ఆయన చేతులకు గాయాలు పడ్డాయి, ఆయన తలకు ఉన్న కిరీటం పెట్టబడింది. అయ్యో, ఆయన భయంకరమైన కొడాలతో కొట్టారు, నీ కొరకు ఆయన గాయపరచబడ్డారు. చూసారు, ఒక వాక్యాన్ని మీకు తెలియపరుస్తాను. యోబు గ్రంథము, దానికంటే ముందుగా యెషయా గ్రంథం 30వ అధ్యాయం 26వ వాక్యాన్ని చదువుతాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 26వ వాక్యాన్ని చదవండి. యెహోవా తన జనముల గాయములను కట్టి వారి దెబ్బలను బాగు చేయి దినమున చంద్రుని యొక్క వెన్నెల సూర్యుని ప్రకాశము వలె 7 దినములు వెలుగు ఒక దినమున ప్రకాశించబడినట్లు ఇదిగో కోపంతో మండుచు దట్టముగా లేచు. చూసారా దేవుని బిడ్డలారా, అక్కడ వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నాము. దేవుని యొక్క సన్నిధానంలో వాక్యం మీద సెలవిస్తుందంటే, యెహోవా తన జనుల గాయమును కట్టి వారి దెబ్బలను బాగు చేయి దినమన చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలె ఉండును అట. చంద్రుని వెన్నెల ఏ విధంగా ఉంటుందో, సూర్యుని యొక్క ప్రకాశం ఏ విధంగా ఉంటుందో, నీ గాయాలు ఆ విధంగా కట్టబడితే ఆ విధంగా నీ జీవితం ఉంటది అనేది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీ గాయాలు కట్టేటువంటి వాడు, నీ పాపపు గాయాలు కట్టేటువంటి వాడు, నీ ఆత్మీయ జీవితం దిగజారిపోయిన గాయాలు కట్టేటువంటి వాడు, నీ త్రాగుడు యొక్క గాయాలు కట్టేటువంటి వాడు, ఇదిగో నీకున్నటువంటి లోక సంబంధమైన గాయాలు కట్టేసి చంద్రుని వెన్నెల వలె సూర్యుని ప్రకాశం వలె నిన్ను వెలిగింపజేసేవాడు, నిన్ను విస్తరింపజేసేవాడని దేవుడి వాక్యాన్ని బట్టి మీకు తెలియపరుస్తున్నాను. యోబు గ్రంథం 5వ అధ్యాయం 18వ వాక్యంలో మనం చూడగలుగుతాం అన్నమాట. యోబు గ్రంథం 5వ అధ్యాయం 18, ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా, ఆయన గాయము చేయును, ఆయన గాయాలే స్వస్థపరచు. అందుకనే యేసయ్య గారు పాట రాశారు కదా, నీ గాయముల ద్వారా స్వస్థత నుండి ఆహారమౌదును అనేకులకు, మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా మరణపు ముళ్ళును విరిచినవాడా, నీకే స్తోత్రము నా యేసయ్యా, నీకే స్తోత్రము.
ఆయన యొక్క చేతుల ద్వారా, ఆయన దెబ్బల ద్వారా మన గాయాలు కడతాడు అనేది వాక్యం సెలవిస్తుంది. చూసారా, హోషేయ గ్రంథంలో కూడా ఒక లేఖనాన్ని మనం చదవచ్చు. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము మొదటి వాక్యాన్ని చూడండి. 6 మొదటి వాక్యము చదువుదాము. హోషేయ గ్రంథము పేజీ నంబర్ 747 పేజీ. మనము యెహోవా యొద్దకు మరలుదుమరండి, ఆయన మనల్ని చీల్చివేసెను, ఆయనే మనల్ని స్వస్థపరచును, ఆయన మనల్ని కొట్టెను, ఆయనే మనల్ని బాగు చేయును. చూసారా, అక్కడ వాక్యం ఏమి సెలవిస్తుందంటే, ఆయనే మనల్ని స్వస్థపరచును, ఆయన మనల్ని కొట్టెను గనక ఆయన మనల్ని బాగు చేయును. ఆయన గాయముల ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది, ఆయన గాయముల ద్వారా మనకు విడుదల కలిగింది. దాన్ని బట్టి అపోస్తలుడైనటువంటి పేతురు భక్తుడు కూడా ఒక మాట రాస్తున్నాడు. మొదటి పేతురు 2వ అధ్యాయము 24వ వాక్య భాగాన్ని చూడండి. 2:24 మొదటి పేతురులో ఒక చక్కటి మాట భక్తుడు రాస్తూ ఉన్నాడు. అక్కడ కూడా వాక్యము సెలవిస్తుంది అన్నమాట. చూసారా, ప్రభు యొక్క సన్నిధానంలో 24వ వచనములో, మనము పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తన శరీరమందు మన పాపమును మ్రాను మీద మోసుకొనెను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి, కానీ ఇప్పుడు మీ ఆత్మలు కాయు అధ్యక్షుడైన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు. దేవుడికి స్తోత్రాలు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచు ఉన్నది. యెషయా గ్రంథంలో కూడా మనం చదువుతాం అన్నమాట, ఆయన పొందిన దెబ్బల చేత మనకు గాయాలు. కనుక దేవుని బిడ్డలారా, ఏ గాయాల చేత నీవు ఉన్నావు? పాప గాయముల చేత ఉన్నావా? ఆత్మీయ జీవితంలో మరి దిగజారిపోయేటువంటి గాయముల చేత ఉన్నావా? త్రాగుడైనటువంటి గాయముల చేత ఉన్నావా? తిరుగుబాటైనటువంటి గాయముల చేత ఉన్నావా? నిజమే ప్రభువా, నీ మీద తిరుగుబాటు చేసేటువంటి గాయాలు కలిగి ఉన్నానేమో. ఒకవేళ త్రాగుడు విషయంలో గాయాలు కలిగి ఉన్నానేమో, పాపం విషయంలో గాయాలు కలిగి ఉన్నానేమో, ఆత్మీయ జీవితంలో దిగజారిపోయే విషయంలో గాయాలు కలిగి ఉన్నానేమో. దయచేసి నా గాయాలు బాగు చేసి, ఇదిగో నీ కొరకు ఒక సాక్షిగా, నీ కొరకు ఒక సాధనముగా, నీ కొరకు ఒక యోధుడుగా, నీకు ఒక యోధురాలుగా నన్ను సిద్ధం చేయని ప్రభు దగ్గర తీర్మానం చేస్తే ఆయన నీ గాయాలు కట్టేటువంటి వాడు. ఆ విధంగా ముందుకు సాగుదాం. దేవుడి మాట మన వినికిడిలో ఆశీర్వదించును కాక. ఆమేన్ చెప్తాం. ఆమేన్.